చంద్రబాబు నాయుడు గారిలో అంటే ఇంతకాలం ప్రయాణాలు మీరు చదువుతున్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని చూసే ఉంటారు కదా, 83 మీరు చూసేది ఉంటారు. ఏంటి ఆయనలో ఏం గమనించారు, ఏం అర్థమైంది అంటే భవిష్యత్తు అంటే ఇప్పటివరకు అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే కానీ చంద్రబాబు నాయుడు గారికి ప్రపంచంలో ఎంతమంది అభిమానులు ఉన్నారో అసలు ఏంటి ఏమనుకుంటున్నారు అనేది జనానికి అర్థం కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. మీకేం అర్థమైంది? చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ట్రాడినరీ పర్సన్ అండి. ఎక్స్ట్రాడినరీ అంటే అంత సహనం. ఈ పార్టీని, ఒక రీజనల్ పార్టీని ఆయన కాకుండా చాలా డిఫికల్ట్ టు మెయింటైన్ దట్ పార్టీ. చాలా, ఎందుకంటే అవినీతి చేయకుండా జనాల ఎక్స్పెక్టేషన్ని, నాయకుల ఎక్స్పెక్టేషన్ని మీట్ అవుతా క్యాస్ట్ ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేసుకొని అసలు 40 సంవత్సరాల పార్టీ నడపడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. అది దానికి మెయిన్ ఆయన సర్వైవ్ అవుతున్న దానికి కారణం విపరీతమైన ఓర్పు, సహనం, హార్డ్ వర్క్. వీటన్నిటితో పాటు కంటిన్యూస్గా విజన్, ఏదో ఎలా చేయాలి ఇవన్నిటి చేసుకుంటూ ముందు ఏం చేయాలి జనాలకి, లీడర్షిప్, డైనమిజం ముందుకు తీసుకెళ్ళే కంటిన్యూస్గా ఫాలో అప్ చేయటం. ఒక ఇష్యూని తీసుకుంటే ఇవన్నీ ఉన్న వ్యక్తులు ప్లస్ 15 నుంచి 18 గంటలు వేరే యావిగేషన్స్ లేకుండా. ఇప్పుడు మీరు చాలా మంది లీడర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదో ఒక వీక్నెస్ ఉంటాయి. ఇప్పుడు కేసీఆర్ గారి గురించి ఒకటి చెప్తారు, అర్థమైందా? అట్లా ప్రతి ఒక్క వ్యక్తికి అలా ఉంటుంది. కానీ అలాంటి వీక్నెస్ లేకుండా మనిషిని తాను జయించి అంత కష్టపడుతున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారనేది నాకైతే కనిపించట్లేదు. వెరీ ఫ్యూ పీపుల్ ఇంత లాంజివిటీలో. జనరల్గా ఏంటంటే ఒక 20 ఏళ్ళకో 10 ఏళ్ళకో బోరు కొట్టేస్తుంది ఈ ప్రయాణంలో. ఇంత అవసరమా నాకు ఇంత టార్చర్ అనేది. ఇప్పుడు మరి 74, 75 ఇయర్స్ కూడా దాదాపుగా ఎవ్వరు కష్టపడిన ఎవ్రీ అదర్ డే 1 అవర్ కాల్ ఉంటుంది మాకు. ఆ ఫాలో అప్స్ కానీ అది కానీ ఆయన లేని లోటు ఆ 2 నెలల్లో బాగా స్పష్టంగా తెలిసిపోయింది. ఇట్ ఈస్ అట్లాంటి వ్యక్తులు చాలా రేర్, వెరీ రేర్. ఓకే.